ఎన్నికల నగారా మోగడంతో రాజకీయ పార్టీలు హోరాహోరీ పోరుకు సిద్ధమవుతున్నాయి. నవంబర్ 30వ తేదీన పోలింగ్ జరగనుండటంతో రానున్న 50 రోజులు వాటికి కీలకం కానున్నాయి. చాలా ముందుగానే అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్ ప్రచారంలో ముందుండగా కాంగ్రెస్, భాజపాలు జోరు పెంచాయి. గత 9 ఏళ్లలో చేసిన అభివృద్ధితో పాటు పెండింగ్లో ఉన్న వివిధ అంశాలను పరిష్కరించిన బీఆర్ఎస్ హ్యాట్రిక్ గ్యారంటీ అన్న ధీమాను వ్యక్తం చేస్తోంది. ఇటీవల ప్రకటించిన 6 గ్యారంటీలతో ప్రజలకు తమపై నమ్మకం పెరిగిందని, ఓటర్లు ఆశీర్వదిస్తారని కాంగ్రెస్ స్పష్టం చేస్తోంది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల తరువాత కొంత స్తబ్దుగా ఉన్న భాజపా ఇటీవల మళ్లీ జోరు పెంచింది. గత ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన పసుపు బోర్డుతో పాటు తెలంగాణ ప్రభుత్వం కోరినట్లుగా కృష్ణా జలాల పంపిణీ పునఃసమీక్షకు నిర్ణయం తీసుకుంది. దాంతో పరిస్థితి తమకు అనుకూలంగా ఉంటుందని పేర్కొంటోంది. సభలు, శంకుస్థాపనలతో బీఆర్ఎస్ జోరు. ఒకేసారి 115 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన సీఎం కేసీఆర్ సిట్టింగ్ ఎమ్మెల్యేలో 6గురికి మినహా మిగిలిన అందరికీ టికెట్లు ఇచ్చారు. రకరకాల కార్యక్రమాల పేరుతో అభ్యర్థులను పూర్తి స్థాయిలో ప్రచారంలోకి దింపడంతో పాటు పలుచోట్ల నాయకుల్లో నెలకొన్న అసంతృప్తిని చల్లార్చే ప్రయత్నం చేశారు. 4-5 చోట్ల తప్ప మిగిలిన నియోజకవర్గాల్లో ఎలాంటి సమస్యలు లేవని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు మంత్రులు కేటీఆర్, హరీష్ రావులు విస్తృతంగా పర్యటిస్తున్నారు. రోజుకు 2-3 నియోజకవర్గాల్లో వీరిద్దరు సుడిగాలి పర్యటనలు చేసి బహిరంగ సభలు, ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు ఇలా అనేక కార్యక్రమాలలో పాల్గొన్నారు. ప్రచారంలోనూ అన్ని వర్గాలు తమకు మద్దతు ఇచ్చేలా చూసుకోవడానికి అవసరమైన చర్యల్లో బీఆర్ఎస్ ముందుంది. షెడ్యూల్ రాకముందే ఒక విడత ప్రచారాన్ని పూర్తి చేసింది. అభ్యర్థులంతా నెల రోజులుగా పూర్తిగా నియోజకవర్గాల్లోనే తిరుగుతున్నారు. మరోవైపు కొన్ని రోజులుగా జ్వరంతో బాధపడుతూ ఆయా కార్యక్రమాలకు దూరంగా ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ షెడ్యూల్ వచ్చిన నేపథ్యంలో ఈ నెల 15వ తేదీ నుంచి వరుసగా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. కర్ణాటక ఎన్నికల్లో విజయంతో కాంగ్రెస్ లో ఉత్సాహం నెలకొంది. 3 నెలలుగా దూకుడుగా ఉంటూ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. 9 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పై ప్రజల్లో అసంతృప్తి ఉందని, అది తమకు ఉపయోగపడుతుందని ఆ పార్టీ భావిస్తోంది. హైదరాబాద్లో సిడబ్ల్యూసీ సమావేశాలను నిర్వహించింది. అదే సమయంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో సోనియా గాంధీతో 6 గ్యారంటీలను ప్రకటింపజేసింది. రైతులు, మహిళలు, కార్మికులు, యువత, విద్యార్థులు ఇలా వివిధ వర్గాలకు ప్రయోజనం కలిగించేలా ఉన్న ఈ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని నిర్ణయించింది. అగ్ర నాయకులంతా టికెట్ల ఖరారు ప్రక్రియలో నిమగ్నం కావడంతో అనుకున్నట్లుగా ప్రచారం జరగడం లేదన్న అభిప్రాయం ఉంది. షెడ్యూల్కు ముందుగానే అభ్యర్థులను ప్రకటించాలనుకున్న ఆ కసరత్తు ఇంకా కొలిక్కి రాలేదు. పలు నియోజకవర్గాల్లో ఇప్పటి వరకు ప్రచారం చేసుకున్న వారు కాకుండా కొత్త అభ్యర్థుల పేర్లు తెరపైకి వస్తున్నాయి. టికెట్ల కేటాయింపు తేలక పలు చోట్ల ఇంకా ప్రచారమే మొదలవలేదు. అయితే గతంలో 60 నుంచి 70 చోట్ల మాత్రమే బలమైన అభ్యర్థులుండేవారని, ఇతర పార్టీల నుంచి బలమైన నాయకులు చేరుతుండటంతో ప్రస్తుతం 90కి పైగా నియోజకవర్గాల్లో గట్టిపోటీ ఇచ్చే పరిస్థితి వచ్చిందని, అధికార పార్టీ పైన ప్రజల్లో ఉన్న అసంతృప్తి తమకు లాభిస్తుందన్న ధీమాను కాంగ్రెస్ నాయకులు వ్యక్తం చేస్తున్నారు. ప్రధాని సభలతో వేగం పెంచిన బీజేపీ కర్ణాటక ఎన్నికలు, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి మార్పు తర్వాత బీజేపీలో కొంత స్తబ్దత నెలకొన్న నెల రోజులుగా వేగం పెరిగింది. మహబూబ్ నగర్, నిజామాబాదులలో ప్రధాని మోదీతో బహిరంగ సభలు నిర్వహించింది. వెంటనే రాష్ట్ర స్థాయి సమావేశానికి పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరై శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. అంతకుముందు కూడా భాజపా పాలిత రాష్ట్రాలలోని 119 మంది ఎమ్మెల్యేలను తెలంగాణలోని ప్రతి నియోజకవర్గంలో పర్యటింపజేసి పార్టీ పరిస్థితిపై నివేదికలు తెప్పించారు. అదే సమయంలో కేంద్ర మంత్రి, రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కొన్ని రోజులుగా రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. హోంమంత్రి అమిత్ షా సైతం మంగళవారం ఆదిలాబాద్లో జరిగే బహిరంగ సభలోనూ, హైదరాబాద్లో మేధావులతో జరిగే సమావేశంలోనూ పాల్గొంటారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో 47% ఓట్లతో 88 స్థానాలను గెలుచుకొని బీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. 28% ఓట్లతో కాంగ్రెస్ 19 స్థానాలను, 7% ఓట్లతో భాజపా 1 చోట, 14% ఓట్లతో తెదేపా 2 చోట్ల, 3% ఓట్లతో ఎంఐఎం 7 స్థానాలలో గెలుపొందాయి. అనంతర పరిణామాల్లో కాంగ్రెస్ నుంచి 12 మంది బీఆర్ఎస్ లో చేరగా, ఒకరు రాజీనామా చేసి భాజపాలో చేరి ఉప ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు.
ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపీగా గెలిచాక ఎమ్మెల్యేగా రాజీనామా చేయటంతో ఆ స్థానంలోనూ బీఆర్ఎస్ఏ గెలిచింది. ఇండిపెండెంట్ గా గెలిచిన ఇద్దరితో పాటు తెలుగుదేశం నుంచి గెలిచిన ఇద్దరు కూడా అధికార పార్టీలో చేరారు. దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో భాజపా గెలుపొందింది. ప్రస్తుతం అసెంబ్లీలో అధికార బీఆర్ఎస్ కు 104 మంది ఎమ్మెల్యేలు, ఎంఐఎం కు 7, కాంగ్రెస్ కు 5, భాజపాకు 3 ఉన్నారు.